ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్తే మనం ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు లోకేష్ గారిని పిలిచి మరి ఏంటి నన్ను కలవట్లేదు, ఢిల్లీకి రావట్లేదు అనే ఒక ఇది ఇచ్చారు. తర్వాత మన కర్నూలుకి వచ్చినప్పుడు మళ్ళీ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓవరాల్గా గత 16 నెలల కూటమి ప్రభుత్వంలో చూస్తే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలుస్తున్నది లోకేషే, తర్వాత ప్రధానమంత్రిని కలుస్తున్నది లోకేష్, హోంమంత్రిని కలుస్తున్నది లోకేష్ గారు మామూలు. అట్ ద సేమ్ టైం విదేశీ పర్యటనలకు కూడా ఆయన వెళ్తున్నాడు, పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, కంపెనీలతో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కీ రోల్ పోషిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. 2009 ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిగా ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేయడంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ ప్లానింగ్ చేస్తున్నాడని భావించవచ్చా? అంటే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయటం అనే పని 24లోనే జరిగి ఉండాలి. ఓకే, జరగలేదు. జరగాల్సి ఉండి జరగలేదు. జరగకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ కలిసి తనని ముఖ్యమంత్రిని కాకుండా చేశారు అనే బాధ ఉంది అతనికి, లోకేష్ గారు. ఓకే, అంటే చంద్రబాబు అరెస్టు జరగకుండా, పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్ళి మద్దతు ప్రకటించకుండా నార్మల్గా జరిగి ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండి ఇదే మెజారిటీతో గెలిచుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్కే బాధ్యతలు అప్పచెప్పి ఉండేవారు. కానీ ఆయన అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ప్రకటించి బయటకు వచ్చి ఈ అరెస్టును ఖండిస్తూ వరాహి వేసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డాడు అని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనుకునే వాతావరణం తీసుకొచ్చాడు అతను, పవన్ కళ్యాణ్. అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య ఒక అనుసంధానం కలిగించడంలో కీలక పాత్ర పోషించాడు. అంటే ఇతను జైలు దగ్గర ములాఖాతుకు వెళ్ళటానికి ముందు వరకు ఇండియా కూటమి నుంచి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలి అని ఇండియా కూటమి నేతలు దాదాపు 4-5 మమతా బెనర్జీతో సహా ప్రకటనలు ఇచ్చారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిశాడో స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆగిపోయినట్టు ఈ ప్రకటనలు ఆగిపోయినాయి. అది ఒక విచిత్రం. అంటే చంద్రబాబు నాయుడు అతనికి తెలుసు స్పష్టంగా తన అరెస్టు అమిత్ షా ఆమోదంతోనే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను చొరవ చేసి తను అరెస్ట్ చేయలేదు. కేంద్ర హోంశాఖకి నివేదించి వారి దగ్గర నుంచి అనుమతి పొందిన తర్వాతే ఈ అరెస్టు జరిగింది అనే విషయం ఆయనకు తెలిసి అంతకు ముందు నుంచే ఆయన పవన్ కళ్యాణ్ అనే పోస్ట్ మ్యాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రేమలేఖలు రాసుకుంటున్నాడు ప్రతిపక్షంలో ఉండి. ఏ లేఖకి లెటర్ వెళ్తుంది కానీ రిప్లై రావట్లేదు. అక్కడ నుంచి రిప్లై లేదు. ఆ రిప్లై లేకపోవడం అనే ఒక క్రైసిస్లో ఉండగా ఈ అరెస్ట్ జరిగింది. ఈ అరెస్ట్ జరిగిన తర్వాత మనం పొలిటికల్గా ఎటు ఉండాలి అనేటువంటి ఒక చిన్న సందిగ్ధంలోకి వెళ్ళాడు అతను. ఈ సందిగ్ధంలో చంద్రబాబు ఉన్నాడు అనే విషయం బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలిసి ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ని అలర్ట్ చేసి, బాబు నువ్వు వెళ్ళి ములాఖాత్ పెట్టి మేము ఉన్నాము, నువ్వు వెనకాల టెన్షన్ పడద్దు అని చెప్పు. అలాగే అతను ఎన్డీఏ విండో మూసేయాలని ట్రై చేస్తున్నాడు. అలా మూసేస్తే నీకు నష్టం జరుగుతుంది, నీకు లాభం చేకూరాలంటే ఆ విండో ఓపెన్ చేసి ఉంచు అని ఒక మాట చెప్పేసిరా అని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబుకు ములాఖాత్ పెట్టి, బాబు నువ్వు ఎన్డీఏ విండో మూసేయకు అని చెప్పాడు ఆయనకి. అలాగే అన్నాడు ఆయన. అందుకనే బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి ఎన్నికల్లోకి వెళ్తాయి, బీజేపీ కూడా మాతో కలిసే అవకాశాలు ఉన్నాయి అని మాట్లాడాడు. తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా మాట్లాడాడు. బీజేపీ అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు. ఆ స్టేట్మెంట్ రావడం వెనకాల వాళ్ళ క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి రీత్యా పవన్ కళ్యాణ్కి ఒక ప్రాధాన్యత లభించింది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు, ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి అయినా తను ఏజ్ ఫ్యాక్టర్ రీత్యా కాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా లోకేష్ పేరు చెప్పలేడు. చెప్తే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం కన్నా కూడా తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడమే బెటర్ అని చంద్రబాబు అనుకుని ఆ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. కానీ ఆయన మనసులోనూ ఆయన కుటుంబంలోనూ లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలి కదా అనుకున్నారు. అవలేని పరిస్థితి ఉంది అక్కడ. అందుకని ప్రెజర్ ఉంది చంద్రబాబు మీద.
ఇది పార్టీ శ్రేణుల నుంచే ప్రెజర్ ఉంది. చాలా సందర్భాల్లో ఆంధ్రజ్యోతిలో వ్యాసాలు వచ్చాయి. అంటే మీరు ఆరోగ్యంగా ఉండగానే ఇతన్ని లోకేష్ను ముఖ్యమంత్రిని చేసి అతని పరిపాలనను మీరు సమీక్షిస్తూ అతను రాటుదేలేలాగా మీరు డ్రైవ్ చేయాలి, శిక్షణ ఇవ్వాలని, తర్ఫీదు చేయాలి, శిక్షణ ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుతూ రాస్తున్నారు. ఇది ఒక డిమాండ్గా ముందుకు వస్తోంది. తనకి వ్యతిరేకంగా తనే రాయించుకుంటున్నాడు చంద్రబాబు. ఓకే, రాయించుకుంటూ ఇది పబ్లిక్ ఒపీనియన్గా ప్రపంచం ముందు పెట్టి నెమ్మదిగా మూడ్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ మూడ్ క్రియేషన్లో భాగమే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో లోకేష్. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే అంటే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు మేమే గెలుస్తామని చెప్తాను. ఆలోపే 27లోనే సీఎం చేసి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని ఒక ఆలోచన చేస్తున్నా. అది ఆ ప్రెజర్ ఉంది, ఆ ప్రెజర్ ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన తప్పుకోమని కూడా అంటున్నారు. ఏ క్షణమైనా మీరు ఇమ్మీడియట్గా చిన్నబాబుకి పట్టాభిషేకం చేసి రాజ్యం వారి చేతిలో పెట్టి మీరు వానప్రస్థంలోకి వెళ్ళి గైడ్ చేయండి చాలు అని చంద్రబాబు గురించి విపరీతంగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది నడుస్తోంది. అయితే ఇమ్మీడియట్గా పని చేస్తాడా చంద్రబాబు అనేది చూడాలి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ని సీఎం చేయబోతున్నాము అనేటువంటి నినాదంతోనే పార్టీ వెడుతుంది ఎన్నికలకి. వెళ్ళిన తర్వాత గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఈ లోపల ఎలక్షన్ టైంలో చెప్పడం కన్నా కూడా ముందే చేసేస్తే జనాలు ప్రిపేర్ అవుతారు అనేది చెప్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేనంత వినయం ప్రదర్శిస్తున్నాడు కేంద్రం పట్ల. అవును, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆయన సీఎం, ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ సీఎంగా చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి? అప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ డిప్యూటీ సీఎంగానే ఉంటాడు. అంటే లోకేష్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడు. అంగీకరించడం అంటే ఎవరు చెప్తే వింటాడు అతను? మోడీ అమిత్ షా చెప్పాలి. మోడీ అమిత్ షాలు చెప్పాలి. మోడీ అమిత్ షాలు తనకు అనుకూలంగా ఉండటం కోసమే చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేనంత వినయంగా ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్న పద్ధతి చూస్తే అంటే భారతదేశం జవహర్లాల్ నెహ్రూని చాలా తిట్టాడు ఆయన ఈ మధ్య. అవును, అది ఎప్పుడూ లేదు అసలు. చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎప్పుడు నెహ్రూని కానీ ఒక గత ప్రధానుల్ని తిట్టిన సందర్భాలు లేవు. కానీ అసలు మన దేశం ఇలా నాశనం కావడానికి జవహర్లాల్ నెహ్రూయే కారణం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది పెట్టడమే అతను చేసిన తప్పు. ఆ రోజే గనక మార్కెట్ ఎకానమీలోకి దేశాన్ని డ్రైవ్ చేసి ఉంటే ఈ పాటికి భారతదేశం సింగపూర్ లెవెల్లో ఉండేది. ఇవన్నీ మాట్లాడాడు. ఇవన్నీ ఎవరిని మెప్పించడానికి మాట్లాడాడు? అమిత్ షాని మెప్పించడానికి, నరేంద్ర మోడీని మెప్పించడానికి. ఎందుకు ఇంత వినయ ప్రదర్శన చేస్తున్నాడు అంటే లోకేష్కి ఒక అనుకూలమైన వాతావరణం, లోకేష్ని ముఖ్యమంత్రిని చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టకుండా అతన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు అనేది ఉద్దేశం. అంటే 120 పైన దాదాపు 120 దాకా సీట్లు వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళకే ఉన్నప్పుడు మోడీ ఆమోదం ఎందుకు? అసలు చంద్రబాబు నాయుడు తనని ప్రజలు గెలిపించారని అనుకోవడం లేదు. ప్రజలు తనకు అధికారం ఇచ్చారు అని చంద్రబాబు అనుకోవడం లేదు. చాలా స్పష్టంగా ఆయన మోడీ గెలిచాడు కాబట్టి, మోడీతో ఢిల్లీ చేశాడు కాబట్టి ఢిల్లీ గెలిపించింది. ఢిల్లీ దేవుడు గెలిపించాడు నన్ను. ఢిల్లీ దేవుడు దయ ఉంటేనే మనం బతుకుతాము. ఢిల్లీ దేవుడు దయ లేకపోతే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతాం, మన జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి విపరీతమైన జ్ఞానంతో ఉన్నాడు ఇప్పుడు ఆయన. అందుకని ఢిల్లీ పట్ల ఎన్నడూ లేనంత వినయ ప్రదర్శన చేస్తున్నాడు. మొన్న ఆయన అక్కడ శైవ క్షేత్రానికి వచ్చాడు కదా, శ్రీశైలం వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బాడీ లాంగ్వేజ్లో అది కనిపించింది, ఆ వినయం. గతంలో ఇలా లేడు. గతంలో ఎవరితో పొత్తులో ఉన్నా కానీ ఇలా లేడు చంద్రబాబు, ఎప్పుడు లేడు. ఎన్నడూ లేనంత వినయము, మార్జిన్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏనాడు మార్జిన్ లేకుండా లేడు ఎవరితో కలిసి ఉన్నా కానీ. చంద్రబాబు నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానంతో కేసీఆర్ కూడా ఎప్పుడు మార్జిన్ లేకుండా లేడు. ఆయన కాంగ్రెస్తో ఉన్నట్టుగా ఉంటాడు, కాంగ్రెస్ని విమర్శిస్తాడు, ఆ మార్జిన్ ఉంచుకుంటాడు. బీజేపీతో ఉన్నట్టుగా కనిపిస్తాడు, బీజేపీ మీద ఏదైనా మాట్లాడతాడు, ఆ మార్జిన్ ఉంచుకుంటాడు. ఇప్పుడు ఆ మార్జిన్లు చింపేసే ప్రోగ్రాం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పుడు ఆయన మీద కేసులు సిబిఐ ఎంక్వైరీ అని సీఎం గారితో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ అన్నారు కదా. అవును. రేవంత్ రెడ్డితో ఆ ప్రకటన ఇప్పించి కేసీఆర్ జుట్టు తన చేతిలోకి తీసుకుని కేసీఆర్ మార్జిన్ చింపేసే ప్రోగ్రాం అది. ఇప్పుడు గతంలో కేసీఆర్ మాట్లాడినట్లుగా ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేకుండా చేస్తున్నారు. ఇలా ప్రతి చోట ప్రాంతీయ పార్టీలను తన కంట్రోల్లోకి తీసేసుకుంటోంది ఎన్డీఏ. ఈ కండిషన్లో తెలుగుదేశం పార్టీ కూడా కంట్రోల్డ్ బై బీజేపీనే. అందుకని తన గెలుపు ప్రజల గెలుపుగా చంద్రబాబు అనుకోవడంలా, ప్రజలు తనకిచ్చిన అవకాశంగా ఆయన అనుకోవడం లేదు. ఢిల్లీ దేవుడు దయ వల్ల నాకు వచ్చింది ఇది, కాబట్టి ఢిల్లీ దేవుడు దయ ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనం ఉంటాం అని ఇప్పుడు బలంగా నమ్ముతున్నాడు. ఈ నమ్మటం వలన రేపు పొద్దున ఒకవేళ మళ్ళీ కూటమి వస్తాయి, అప్పుడు లోకేష్ పేరుని ఆయన నరేంద్ర మోడీతోనో అమిత్ షానో ప్రతిపాదించిన తర్వాత చచ్చినట్టు ఆమోదించాల్సినటువంటి కండిషన్ పవన్ కళ్యాణ్. ఓకే. కాబట్టి ఆ ధైర్యం ఉంది వాళ్ళకి.